హలో అండి. మనం రోజు ముఖానికి చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఫేస్ ప్యాక్స్ వేసుకుంటాం, కానీ మెడని మాత్రం వదిలేస్తాం. దాంతో ఎండ వల్ల లేదంటే చైన్స్ వేసుకోవడం వల్ల మెడ చుట్టూ విపరీతమైన నలుపు మురికి పేరుకుపోతుంది. ఒకప్పుడు కూడా నా మెడ చుట్టూ ఇలాగే నల్లగా ఉండేది. అప్పుడే మన కిచెన్లో ఉండే ఒక 3 సింపుల్ వస్తువులతో ఒక ప్యాక్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. అది నా మెడ నలుపుని ఎంత బాగా క్లీన్ చేసిందంటే అది మీరు కూడా చూస్తారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్యాక్ ఏంటి, అలా ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. ఈ ప్యాక్కి మనకు కావాల్సినవి 3 వస్తువులండి. అవేంటంటే నిమ్మకాయ, సోడా ఉప్పు, అలాగే పాలు. ఈ 3 మన ఇంట్లో దొరికే వస్తువులే. సో ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ సోడా ఉప్పు, సగం నిమ్మ చెక్క రసం పిండుకోవాలి. నిమ్మరసం పడగానే సోడా ఉప్పు భలే పొంగిపోతుంది కదా. ఇప్పుడు పాలు సపరేట్ బౌల్లో తీసుకున్నానండి, లేదంటే అందులోనే 2 స్పూన్లు పాలు కూడా యాడ్ చేసుకోవాలి. పాలు ఎందుకంటే ప్యాక్ వల్ల స్కిన్ డ్రై అవ్వకుండా మాయిశ్చరైజర్ చేస్తుంది. సో మన ప్యాక్ అనేది రెడీ అయిపోతుందండి. సో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, దీన్ని అప్లై చేసే ముందు ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి నిమ్మకాయ, సోడా ఉప్పు కొంచెం మంటగా అనిపించే ఛాన్స్ ఉంది. అందుకే డైరెక్ట్గా మెడకు రాసే ముందు చేతి మీద కొద్దిగా రాసుకొని ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఎలాంటి మంట లేదు అనుకుంటేనే మెడకు వాడండి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ప్యాక్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖానికి మాత్రం వాడకండి. ఇది కేవలం మెడ, మోచేతులు, మోకాళ్ళు అంటే నలుపుకు మాత్రమే వాడాలండి. సో ఇప్పుడు ఈ ప్యాక్ని మెడ చుట్టూ ఎక్కడైతే నలుపు ఉందో అక్కడ బాగా అప్లై చేసుకోవాలి. గట్టిగా అస్సలు రుద్దకూడదు. చాలా సున్నితంగా వేళ్ళతో ఒక 2 నిమిషాలు మసాజ్ చేసి ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. సో 10 నిమిషాల తర్వాత ఏదైనా తడి క్లాత్తో తుడుచుకోవచ్చు, లేదంటే వాటర్తో కడిగేసుకోవచ్చు. మురికి ఎలా వచ్చేసిందో ఒకసారి చూడండి. మీరు తడి క్లాత్తో తుడిచినప్పుడు వాష్ చేసుకున్నాక స్కిన్ డ్రై అవ్వకుండా ఏదైనా మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మీరు కూడా ఈ ప్యాక్ని వీక్లీ వన్స్ ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.